అయితే దేవుడు ప్రేమించిన వారి గురించి రాయబడుతుంది. మనం చూసినట్లయితే దేవుని ప్రేమించు వారికి కొరకు, వారికి దేవుని ప్రేమించు వారికి ఆయన సంకల్పం ఏంటో అర్థమవుతుంది. దేవుని ప్రేమించలేని వారికి ఆయన సంకల్పం అర్థం కాదు. అర్థమైనా దాన్ని విశ్వసించే ధైర్యం సరిపోదు వారికి. కాబట్టి అబద్ధధన ఇన్ఫ్లుయెన్స్ ఎలా ఉంటుందో ఇక్కడ రాయబడుతుంది. రోమిల రాసిన పత్రిక 8వ అధ్యాయము 28వ వచనం, 28, 29 వచనాలు. రోమిల రాసిన పత్రిక 8వ అధ్యాయం 28 నుంచి 29 వరకు ఉన్నటువంటి వచనాలు మనం చూసినట్లయితే, దేవుని ప్రేమించే వారికి అనగా ఆయన సంకల్పం చొప్పున పిలబడిన వారికి మేలు కలుగుటకే సమస్తమును సమకూడి జరుగుచున్నవని ఎరుగుదుము. దేవుని ప్రేమించేవారైతే, మీరు దేవుని ప్రేమించేవారిగా ఉన్నట్లయితే దేవుని మాటలు ఏం చెప్తున్నాయి, దేవుడు ఏం చేయమంటున్నాడు, ఆయన సంకల్పం ఏంటనేది ఎరుగుతాము. దేవుని ప్రేమించిన వారికి అనగా అంటే ఆయన సంకల్పం చొప్పున పిలువబడ్డ వారికి. మీరు దేని కొరకు పిలువబడ్డారో గుర్తుపట్టండి. మీరు పండగలు చేస్తున్నట్లయితే మీరు దేవుని సంకల్పం ప్రకారం పిలువబడిన వారు కాదు. మీకు ఆ యొక్క సేవకులు, సంఘంలో ఉన్నటువంటి కాపర్లే కానీ, సువార్త సేవకులే కానీ మిమ్ములను ఆయన సంకల్పంలో పిలబడిన వారిగా కాకుండా వారి సంకల్పంలో మిమ్ములను పిలుచుకున్న వారని గుర్తుపట్టండి. పండగ చేస్తున్నటువంటి ప్రతి సంఘ కాపరి కూడా ఆయన సంకల్పం చొప్పున పిలువబడలేదు. ఆయన సంకల్పం పడిన ఆయన ప్రేమించట్లేదు. ముందు ముఖ్యంగా వాళ్ళు ఆయన సంకల్పం చొప్పున కూడా పిలువబడిన వారు కాదు. వారు ఆయనను ప్రేమించే వారికి అనగా ఆయన సంకల్పం చొప్పున పిలువబడిన వారికి, మీరు ఆయన సంకల్పం చొప్పున పిలువబడిన వారైతే మేలు కలుగుటకే సమస్తమును సమకూడి జరుగుతున్నవని ఎరుగుదుము. మేలు కలుగుటకే సమస్తము సమకూడి జరుగుతున్నాయని గుర్తుపట్టండి. అది ఏంటంటే, ఎందుకనగా తన కుమారుడు అనేక సహోదరులో జ్యేష్ఠుడగినట్లు దేవుడిని ఎవరిని ముందుగా ఎరిగెనో వారు తన కుమారునితో సారూప్యము గలవారగుటకు వారిని ముందుగా నిర్ణయించెను. ఏ విధంగా నిర్ణయించాడు? జ్యేష్ఠుడగినట్లుగా, అనేక సహోదరులలో జ్యేష్ఠుడగినట్లుగా. అంటే దేవుని ప్రేమిస్తే ఆయన సంకల్పం మీకు అర్థమవుతుంది. ఆ సంకల్పాన్ని బట్టి మీరు పిలువబడిన వారు. ఆ సంకల్పం ఏంటంటే, ఆయన సంకల్పం ఏదంటే, మరలా ఆయన ఏంటంటే ఆది సంభూతుడు, ఆధారభూతుడు, ఆది సంభూతుడయ్యాడే, జ్యేష్ఠుడయ్యాడు కదా. ఆత్మను రక్షించుటలో, ఆదాము సంతానంగా ఉన్నటువంటి మనము తిరిగి జన్మించుటలో, ఆత్మను రక్షించుకునే క్రమంలోకి రావటం చేత లోకంలో శరీర విషయంలో చనిపోయి తిరిగి జన్మించిన వారం కాబట్టి ఆయన సంకల్పంలోకి మనం వెళుతున్నాం. కాబట్టి ఆ సంకల్పంలోకి వెళ్ళిన వారు ఎవరంటే దేవుడు ప్రేమించి అది అంగీకరించిన వారు. అటువంటి వారికి 29వ వచనంలో ఏమంటున్నాడు? ఎందుకనగా ఆయన సంకల్పంలో పిలువబడిన వారు ఎవరికే అందరికీ మేలు కలుగుటకే, మన జీవితాల్లో మేలు కలుగుటకే సమస్త సమకూడి జరుగుతున్నాయి. ఎందుకు జరుగుతున్నాయి? చూస్తే లోకంలో చూస్తే మనకు శ్రమలు కనబడుతున్నాయి, కానీ సమస్తం మేలు కలుగుటకంట. అంటే ప్రతిదీ ఈ లోకం చెప్తున్నటువంటి కీడంతా కూడా మనకి మేలు అనమాట. అది లోకం ఏదైతే కీడు అంటుందో అది మేలు. లోకం చెప్తున్నటువంటి కీడు లోకరీత్యగా చెప్తుంది అది, కానీ అది మనకి మేలు. మేలు కలుగుటకే సమస్తము సమకూడి జరుగుచున్నవని ఎరుగుదుము. ఎందుకనగా తన కుమారుడు అనేక సహోదరులు జ్యేష్ఠుడగినట్లు. ఎందుకంటే మీరు దేవుని ప్రేమిస్తున్నారు కాబట్టి మీరు ఆయన సంకల్పం చొప్పున పిలువబడ్డారు. ఆయన సంకల్పంలో పిలువబడిన వారు పండగలు చేసుకోరు. ఆయన సంకల్పంలో పిలువబడిన వారు ఆత్మ గురించినటువంటి జ్యేష్ఠుడైనటువంటి ఆయన వైపు చూస్తారు. పండగ చేసుకుంటున్నావంటే నువ్వు ఈరోజు యేసుక్రీస్తు వారు పుట్టాడు, మనల్ని విడుదల చేశాడని చెప్పి ఈ పండగలో నుంచి నువ్వేం చేస్తున్నావు అంటే తప్పిపోతున్నావు. పండుగ అనేసరికి ఏమవుతుందంటే ఆయన పుట్టినవాడు వచ్చాడు, మనల్ని ఆశీర్వదించటానికి వచ్చాడు, మనల్ని దీవించటానికి వచ్చాడు, అటువంటి దేవుడు అని చెప్పి ప్రకటిస్తారు. ఇక్కడ రాయబడుతున్న వివరాలన్నీ మనం ఈరోజు చూడొచ్చు. అలా చెప్పి ఈ లోకంలో తీసుకుని వెళ్ళిపోతారు. కానీ నిజంగా ఆయన సంకల్పంలో ఉన్నవారు ఎవరంటే ఆత్మను రక్షించుకునేవారు. ఎందుకనగా తన కుమారుడు అనేక సహోదరులు జ్యేష్ఠుడగినట్లు ఆత్మ విషయంలో ఆయన మొదటగా జన్మించాడు. ఇప్పుడు ఆ జన్మ ద్వారా బాప్తీసం తీసుకోవడం ద్వారా తిరిగి మనం ఈ శరీరాన్ని వదిలేశాము, ఆ ఆత్మలో జీవిస్తున్నాము, లోకం విషయంలో మరణించాము, క్రీస్తు వలె మరణించాము. ఇప్పుడు మనం జీవిస్తుంది ఆయన నూతన సృష్టిలో. కాబట్టి ఇక్కడ రాయబడుతుంది అదే. ఎందుకనగా తన కుమారుని అనేక సహోదరులు జ్యేష్ఠుడైనట్లు దేవుడిని ఎవరిని ఎరిగానో. ఎవరిని ఎరిగాడు? దేవుని ప్రేమించే వారిని ప్రేమిస్తున్నాం కదా,
మనల్ని ఎరిగాడు. దేవుడు ఎరిగిన వారిని ముందుగా ఎరిగాను. వారు తన కుమారులలో సారూప్యము గలవారవుటకు వారిని ముందుగా నిర్ణయించాను. అంటే దేవుణ్ణి ఈ విధమైనటువంటి ఈ విధంగా ఆత్మను రక్షించుకునే విధంగా వారిని ముందు ఎరిగాడంట ఆయన. అందుకనే వారికి సమస్తము మేలుగా చేస్తున్నాడు. ఏదో సమస్య వచ్చిందంటే మీరు అనుకుంటారు ఈ లోకస్తులు వీళ్ళు ఏదో పాపం చేశారు, ఏదో సమస్య, తప్పు లేదు, అది లోకరీత్యా ఉన్నది. వాక్యం దగ్గర వచ్చినోడు కూడా అది మాట్లాడారంటే వారు అవిశ్వాసులు, విశ్వాస లెవెల్స్లో లేని వారు అని అర్థము. ఇక్కడ దేవుడు ఎవరిని ముందుగా ఎరిగెనో వారు తన కుమారునితో సారూప్యము గలవారవుటకు వారిని ముందుగా నిర్ణయించను. సారూప్యము సేమ్, ఇంకా అందులో ఏ తేడా ఉండదు. ఇక్కడ కృపాసత్య సంపూర్ణుడు ఏదైతే ఉందో అదే సేముగా ఉంటది. ఇంకా అందులో తేడా ఏం ఉండదు. మనం చూసినట్లయితే అపోస్తల కార్యాలు 9వ అధ్యాయము 15-16 వచనంలో ఏం చెప్తున్నాడంటే, ఇక్కడ 16వ వచనంలో రాస్తున్నాడు, ఇతడు నా నామము కొరకు ఎన్ని శ్రమలు అనుభవింపవలనో నేను ఇతనికి చూపుదునని అతనితో చెప్పాను. అననీయతో చెప్తున్నాడు. ఈయన పౌలు గారు ఇట్లాగా దేవుని ప్రజలు చంపేస్తున్నాడయ్యా, ఇతను ఎందుకు నువ్వు రక్షిస్తున్నావంటే ఇతడి నా నామం నిమిత్తము ఎన్నో శ్రమలు భరించాల్సి ఉంది. అందుకని ఇక్కడ రాయబడుతుంది, సేమ్ యాస్టీజ్ గా అదే శ్రమలను మనం కూడా చెయ్యాల్సిందే, మనం కూడా అందులోంచి వెళ్లాల్సిందే. మత్తయి సువార్త 5వ అధ్యాయం 11వ వచనం, నా నిమిత్తము జనులు మిమ్మను నిందించి హింసించి మీ మీద అబద్ధంగా చెడ్డ మాటల పలుకున్నప్పుడు మీరు ధన్యులు. నా నిమిత్తం అంటే నా నామం నిమిత్తము పౌలు గారు ఏదైతే చేయబోతున్నాడో, శ్రమలు అనుభవించబోతున్నాడో, ఇతడు నా నామము కొరకు ఎన్ని శ్రమలను అనుభవించవలనో నేను ఇతనికి చూపుదునన్నాడు. అలాగే నా నిమిత్తము జనులు మిమ్మలను నిందించి హింసించి మీ మీద అబద్ధముగా చెడ్డ మాటలు ఎలా పలుకున్నప్పుడు మీరు ధన్యులు. అదే 5వ అధ్యాయం 3వ వచనంలో మత్తయి సువార్తలో అంటాడు కదా, ఆత్మ విషయమై అన్ని వదులుకున్న వారు ధన్యులు, పరలోక రాజ్యం వారిది. ఆ ధన్యతల్లో ఉన్నటువంటి ఆ యొక్క గొప్పతనంలో నుంచి వచ్చిన మాట ఇది కూడా. నా నిమిత్తము ధీరులైన వారు, లోకాన్ని వదులుకున్న వారు, ఆయన కృపాసత్యంగా ఏదైతే తన మహిమ కలిగినటువంటి వదిలి వచ్చాడో ఆ ప్రదేశాన్ని, ఫిలిప్పీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయం 6వ వచనం మనం చూస్తాం. ఆయన మహిమ నుంచి విడిచి వచ్చాడు. అలాగే ఈ లోకంలో ఉన్నటువంటి మహిమ నుండి, ఈ లోకంలో ఉన్నటువంటి ఘనత నుంచి మనము ఆత్మ విషయమై దీనులైనట్లయితే, ఒబే చేసినట్లయితే, ఒప్పుకున్నట్లయితే మనము కూడా ధన్యులము. నా నిమిత్తము జనులు మిమ్మల్ని నిందించి హింసించి మీ మీద అబద్ధముగా చెడ్డ మాటలు ఎలా పలుకున్నప్పుడు మీరు ధన్యులు. అలాగే ఆయన రాస్తున్నటువంటి మాట, చెప్తున్నటువంటి మాట, అప్పుడు జనులు మిమ్మల్ని శ్రమల పాలు చేసి చంపెదరు. మత్తయి సువార్త 24వ అధ్యాయం 9వ వచనం, అప్పుడు జనులు మిమ్మల్ని శ్రమల పాలు చేసి చంపెదరు. మీరు నా నామం నిమిత్తము సకల జనముల చేత ద్వేషింపబడుదురు. నా నామము కృపాసత్యము. ఇక్కడ ఎక్కడా కూడా పండగలు కనబడవు. ఆధారభూతుడు ఆయన, పుట్టినవాడు కాదు, వచ్చినవాడు. ఈరోజు పుట్టినవాడు అని చెప్పి మీరు చెబుతుంటే మాకు అంతకన్నా ముందు పుట్టినవాడు ఉన్నారని చెప్తున్నారు వాళ్ళు. ఇతరులు ఎరుగక, తెలియదు వారికి. మీరు చేసే గ్రాంట్స్, మీరు చేసే టూ మచెస్ అన్నీ కూడా వారిని అర్థం కానివ్వకుండా కన్ఫ్యూజ్ చేస్తున్నాయి. ఈ సంబరాలు ఏంట్రా, ఒక్కొక్క చోట విపరీతమైనటువంటి సంబరాలు, మామూలుగా కాదు. పుట్టాడు అంటే మరి అవును, ఇంకెందుకు పుట్టాడు కదా, మిమ్మల్ని విడిపించాడు కదా, బాప్తిసం చేసుకున్నారు కదా, తాగండి, తినగండి, సుఖించండి, నా ప్రాణమా తినుము త్రాగుము సుఖించుము. అదే పరిస్థితి. ఇది చూపించినప్పుడు వారు కూడా చెప్తున్నారు, సరే ఈ రోజు మీది, రేపు మాది, తర్వాత మీది, తర్వాత మాది, ఇంతే కదా, ఒకరికొకరు ఎంజాయ్ చేద్దాము, సత్య మార్గంలోకి వెళ్ళొద్దు, సంకల్పంలోకి వెళ్ళొద్దు, దేవుడి ప్రణాళికలోకి వెళ్ళొద్దు అని తప్పిచ్చేస్తున్నారు. జాగ్రత్త.